వెల్కమ్ బ్యాక్ ఏ బ్లాక్ జీ ఛానల్. ఈ కొబ్బరి చెట్ల కింద ఏమంటే టెంకాయలు పడుంటాయని చెప్పి ఏరుకున్నాం అని చెప్పి నేను చెట్ల కిందకి అయితే వెళ్ళాను అనమాట. ఒక్క చెట్టు కింద ఒక కాయ కనపడలేదు. ఒక కాయ అయితే కనపడింది కానీ ఇదైతే చెట్టు అయితే వచ్చేసింది, కింద ఏరు పెట్టింది అనమాట. దీని లోపల కొబ్బరి పువ్వు అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే దాని అనేది పెరిగేసాను అనమాట. చూడండి, ఇది పడి 15 రోజులు అవుతుంటది అనమాట కాయ. ఇది అక్కడే ఉన్న స్థానంలో ఉన్న స్థలంలో ఉన్నందు వల్ల అక్కడే ఏరు పెట్టేసి మొలకైతే వచ్చేసింది చెట్టు అయితే. దీన్ని తీసుకెళ్లి మనం ఎక్కడైనా చెట్లు వేసుకోవచ్చు అనమాట. ఇది బతికేస్తుంది. లేదంటే దీన్ని ఒలుచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నా దగ్గర ప్రస్తుతానికైతే కత్తి అయితే లేదు. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఇంటికైతే తీసుకెళ్తున్నాను అనమాట. ఈ కొబ్బరి పువ్వు తిన్న హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చి సరుకోలు ఉంది కదా, సరుకోలతో మొత్తం నేను బొసుకైతే తీసాను అనమాట. తొక్కైతే తీసాను మొత్తం ఎట్లాగున్న కాయ అట్లాగే తీసాను. బొసుకని తీసి ఆ మొలక ఆ కాయ అట్లాగే తీసాను అనమాట. చాలా జాగ్రత్తగా తీసాను పగలకుండా. చూడండి, దీన్ని చూసారు కదా ఎట్టుందో. దీన్ని మనం బయట కొనాలంటే మనకి ఒక్కరు బయట 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను కత్తి తీసుకొని దీన్ని పగల కొట్టాను అనమాట. చూడండి, చాలా ఎక్కువ ఉంది పువ్వు లోపలేదు, కొబ్బరి పువ్వు అయితే. నేనైతే కత్తి తీసుకొని తీసేసాను అనమాట. తీసి ముంజులు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి దీన్ని అయితే. నేనైతే తీసేసాను అన్నమాట. టేస్ట్ చేసే టేస్ట్ చాలా బాగుంది. దీంట్లో కానీ మన కానీ చక్కెర వేసుకొని తింటూ ఉంటుంది మా టేస్ట్ సరిగ్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సరే మా పోయిస్తా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా.